గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. జాతక రీత్యా ఒక్కో రాశికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఏం చేసుకుంటే వారికి ఆ ఫలితాలు వారు జీవన స్టైల్లో, జీవనోపాధిలో ఉపయోగించుకుంటే ఎలాంటి మార్పులు వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే కార్తీక మాసం భౌగోళికంగా చూసినట్టయితే, భూగోళికంగా చూసినట్టయితే మనకి ఆ సమయంలో, కార్తీక మాసం సమయంలో చలిగాలులు స్టార్ట్ అవటము, అప్పుడే మనకి ప్రకృతిలో చాలా చేంజ్ వస్తుంది కదా. శరదృతువు అప్పుడు మనకి కార్తీక మాసంలో శరదృతువు నడుస్తూ ఉంటుంది. అలాగే వర్షాకాలం తగ్గుముఖం పట్టి, వర్షాలు కూడా అన్ని తగ్గుముఖం పట్టి, అక్కడ ఉన్న బురదలోని అన్ని క్రిమి కీటకాలు అవన్నీ కూడా చలిగాలు కదా, వాటికి చలి అంటే బాగా ప్రీతికరమైన, బాగా ఇష్టమైనది అనమాట. సో ఈ బ్యాక్టీరియా, ఫంగస్ అంటుంటాం కదా, సో వాటికి బాగా ఇష్టమైనది చలి అనమాట. సో ఈ కాలంలో ఇవన్నీ ఎప్పుడైతే వేడి తగులుతుందో ఈ క్రిమి కీటకాలకి బలం తగ్గిపోతుంది. సో ఈ టైంలో వీటికి బాగా ఏమంటారు, చలి బాగా ఉపయోగపడుతుంది. అలాగే భూగోళికంగా చూసినట్టయితే మనకి భూమికి అటు రవికి అంటే సూర్యుడికి వ్యత్యాసం, అంటే డిస్టెన్స్ కూడా తగ్గిపోతుంది. తగ్గుముఖం పడడం మూలంగా సూర్యుడు ఇవ్వాల్సిన ఉష్ణోగ్రత, మనకి కావాల్సిన ఉష్ణోగ్రత మనకి భూమి మీద ఉన్న నివాసులకి లభించదు. కాకపోతే ఈ క్రిమి కీటకాలకి వాటికి చాలా బలం అనమాట. ఏంటంటే చక్కగా వాటికి మంచి పురోగతి చెందే, అభివృద్ధి చెందే సమయం ఈ కార్తీక మాసం అన్నమాట. సో ఈ సమయంలో వాటికి బాగా రెక్కలు వచ్చేసినట్టుగా, వాటికి విచ్చలవిడిగా వాటికి కావాల్సిన అటు మనుషులైనా కానీ, వాటి జంతువులైనా కానీ వాటికి ఆహారం కావాలి కదా ఎవరికైనా కానీ. మన 1,82,00,00,000 జీవుల్లో ఈ క్రిమి కీటకాలు కూడా ఒక జీవరాశి కదా. సో ఇవి కొంచెం వాటికంటే పెద్దగా ఉన్న జీవుల నుంచి అవి రక్తమన్నా లేదా చెమట అయినా ఏదో ఒకటి వాటి ఆహారం ప్రకారంగా, వాటి జీవనోపాధి, జీవన శైలి ప్రకారం, లైఫ్ స్టైల్ అంటాం కదా, సో లైఫ్ స్టైల్ ప్రకారంగా ఇవి ఆధారపడి ఉంటాయి అన్నమాట. సో ఇలా మనకి ఈ భూమికి సూర్యుడికి వ్యత్యాసం, అంటే భూమికి సూర్యుడికి డిస్టెన్స్ పెరగడం మూలంగా, చలి తీవ్రత పెరిగిపోవడం మూలంగా మనకి ఇలా వ్యాధులు, రోగులు మీరు చూస్తూ ఉండొచ్చు. హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఎక్కువగా విపరీతంగా రద్దీగా ఉండిపోతాయి అన్నమాట. సో ఇలా ఉంటున్న సమయంలో మనం కార్తీక మాసంలో ఏం చేస్తాము అని అంటే, మనకి కొన్ని మాసాలు వైశిష్టత ఎక్కువగా ఉంటుంది. అదేంటంటే మాఘమాసం మాఘ స్నానాలకి వైశిష్ట్యం అయితే, కార్తీక మాసము ఏంటంటే దీపారాధన. సో ఇవి ఉష్ణోగ్రత తగ్గిపోతుంది అని అనుకున్నాం కదా, చలిగాలు వేస్తున్న టైం అవుతుంది కదా, బురద ఇవన్నీ వర్షాకాలం తగ్గి బురదలోంచి వచ్చే అన్ని క్రిమి కీటకాలకి బాగా వాటికి బలం చేకూర్చి మన అందరినీ, అటు మనుషులనైనా కానీ ఇంకేదన్నా జీవుల పైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మనం దీపారాధన చేసినట్టయితే మటుకు ఆ ఉష్ణోగ్రత వలన ఈ క్రిమి కీటకాల బలం తగ్గిపోయి అవి ఏమంటారు, బాగా ఎక్కువ మంటలు వేస్తే కూడా వాటికి ఉన్న బలం తగ్గిపోయి అవి చనిపోయే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి మనకి అటు పెద్దలైనా కానీ ప్రాచీన భారత సంప్రదాయంలో మనము కార్తీక మాసంలో మనము ఖచ్చితంగా దీపారాధన చేసుకొని, అటు మనకి కార్తీక మాసంలో దీపావళి కూడా వస్తుంది, ధనత్రయోదశి కూడా వస్తుంది. సో ఈ రకంగా ఆ సమయంలో మనము దీపాలు వెలిగించి
ఎంతమంది కోట్లు, కొన్ని వందల నుంచి వేల నుంచి లక్షల నుంచి కోట్ల మంది ఇవన్నీ దీపాలు పెడతారు కదా. సో ఈ దీపాలు పెట్టే సంప్రదాయం ఈ విధంగా మనకి మన పూర్వీకులు మనకి అందుబాటులోకి తెచ్చారనమాట. సో దీని వలన ఏమవుతుందంటే ఈ క్రిమి కీటకాలన్నీ చనిపోయి, అలాగే అందరికీ కొద్దిగా గాలి కూడా, తేమ కూడా తగ్గిపోతుంది కదా. సో తేమ తగ్గిపోయినప్పుడు కూడా శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము ఎక్కువగా కార్తీక మాసంలో ఉపయోగించే తైలం, నూనె ఏంటంటే నువ్వుల నూనె ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కదా. సో నువ్వుల నూనెలో ఏంటంటే వేడి ఎక్కువగా ఉంటుంది. నువ్వులు ప్రతీక ఏంటంటే శనికి ప్రతీక అనమాట. శనికి బాగా ప్రీతికరమైనది ఏంటంటే నువ్వులు అనమాట. సో ఈ నువ్వుల్లో వేడి ఎక్కువగా ఉంటుంది, వేడి తత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాంట్లోంచి తీసిన తైలం ఏంటంటే దాని నుంచి వచ్చే అగ్ని, అది వచ్చే జ్వలన ఏంటంటే ఈ ఉష్ణోగ్రత పెంచుతూ ఉంటుంది అనమాట. వేరే నూనె అంటే ఈ మనం ఎన్నెన్నో నూనెలు వాడుతూ ఉంటాము దీపారాధనకి. కొబ్బరి నూనె కూడా వాడచ్చు, ఆముదం నూనె కూడా వాడచ్చు, అవిసె నూనె వాడచ్చు. కానీ మనం ప్రత్యేకంగా కార్తీక మాసంలో మటుకు యూజ్ చేసే నూనె మటుకు నువ్వుల నూనె యూజ్ చేస్తాం. ఎందుకనంటే దాంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది, ఉష్ణోగ్రత కూడా ఒక చిన్న దీపం చిన్న దీపం వెలిగించినట్టయితే అది ఒక 10 దీపాలతో వెలిగించిన సమానమైన ఉష్ణోగ్రత అది మనకు అనిపిస్తుంది. కాబట్టి మనం ఎక్కువగా వాడేది నువ్వుల నూనె ఉంటుంది. సో ఇలాగ కార్తీక మాసంలో మనము ఈ వచ్చే ఉష్ణోగ్రత వలన మనకు ఆయురారోగ్యంతో పాటు ఎలాగో మన సంప్రదాయం ప్రకారంగా దీపావళి వస్తుంది, మనకు ధనత్రయోదశి వస్తుంది, కార్తీక పౌర్ణమి వస్తుంది. కార్తీక మాసంలో ముఖ్యంగా మనం పూజించే దైవాలు ఏంటంటే అటు కార్తీక దామోదరుడు, కార్తీక మాసానికి అధిదేవతలు అంటే దామోదర స్వామి. సో ఇక్కడ మనము అటు తులసీదేవి ఆరాధన, దామోదరుడు ఆరాధన, అలాగే శివ ఆరాధన మనం ముఖ్యంగా చేసుకోవాల్సిన ఆరాధన. అలాగే ధనత్రయోదశి రోజు నుంచి మనకు దీపావళి రోజు వరకు మనకు మహాలక్ష్మీదేవి ఆరాధన మనకు చేసుకుంటూ రావడం మనకి సాంప్రదాయకంగా మన పూర్వీకులు మనందరికీ అందించిన అద్భుత అవకాశాలు. ఎందుకు అద్భుత అవకాశాలు అని చెప్తున్నానంటే ఇప్పుడు మనం సంవత్సరం మొత్తం పొడుగునా మనకు అటు కుటుంబ వ్యవస్థ అయినా, ఫైనాన్స్గా అయినా, అటు వ్యాపార రంగంలో అయినా కానీ, అటు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎవరైనా కానీ ఈ దీపావళి ధనత్రయోదశి రోజు చేసుకున్న పూజలు పునస్కారాల వల్ల వారికి ఆ సంవత్సరం పొడుగునా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి మహాలక్ష్మీదేవి, కుబేర స్వామి ఆరాధన చేసుకున్నట్టయితే అటు సంపద, డబ్బు, అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే శివారాధన, విష్ణు ఆరాధన అంటే దామోదర ఆరాధన చేసినట్టయితే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి వృద్ధి జరుగుతుంది. కాబట్టి మనకు ఈ దేవత ఆరాధన మనం చేసుకోవాల్సిన సందర్భం ఉంటుందన్నమాట. సో అలాగే మనకి ఇలా మనం చెప్పుకున్నాం కదా కార్తీక మాసంలో ఏమేమి చేసుకోవాలి. సో కార్తీక మాసంలో మనకి బాగా చేసుకోవాల్సింది ఏంటంటే కార్తీక సోమవారం. ఓకే, కార్తీక సోమవారం చాలా విశిష్టత. కార్తీక సోమవారంతో పాటు నక్తం ఉంటారు చాలామంది. ఏంటంటే కార్తీక సోమవారము రోజంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాన్ని దర్శనం చేసుకొని తర్వాత వాళ్ళు భోజనం చేయటం అలవాటు. లేదా కార్తీక మాసం 30 రోజులు నక్తం అంటే ఉదయం ఏమీ తినకుండా రాత్రి పూట తినేదాన్ని నక్తం అంటాం. సో అలా చేసుకునేవారు కొంతమంది ఉంటారు. సో మీ ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉంది దాని ప్రకారం మీరు చేసుకుంటే మటుకు మంచిది. ఇప్పుడు ఏదో నేను చెప్తున్నాను కాబట్టి నక్తం ఉంటే మంచిదా, ఏ దేవుడు మీ మీ ఆరోగ్య రీత్యా ఎలా ఉంది, మీరు బీపీ, షుగర్ ఇవన్నీ ఉన్నాయి అని అంటే మటుకు ఇవన్నీ చేయకండి. చక్కగా శివారాధన, మహాలక్ష్మీదేవి ఆరాధన, అటు విష్ణు ఆరాధన భక్తితో చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే కార్తీక మాసంలో బాగా చెప్పుకోదగ్గది వైశిష్టత ఏంటంటే కార్తీక పౌర్ణమి దాంతోపాటు సోమవారం కూడా వచ్చినట్టయితే అట్లీస్ట్ ఆ ఒక్క రోజైనా మీరు ఆ పగటి పూట మొత్తం ఫ్రూట్స్ తీసేసుకొని, ఫ్రూట్స్ తీసేసుకొని రాత్రి
భోజనం చేసుకున్నట్టయితే శివారాధన, మహాలక్ష్మీదేవి ఆరాధన, దామోదర ఆరాధన, తులసి కోటలో దీపారాధన, పొద్దున్నే ఉదయాన్నే లేచి అటు తులసి ఆరాధన. ఎందుకు తులసమ్మ ఆరాధన చేయాలి అని అంటే, మనకి కార్తీక మాసంలోనే ద్వాదశి రోజు మనకి విష్ణువు తులసమ్మ కళ్యాణం చేసుకుంటాం కాబట్టి, అలా చేసుకోలేని వారు మనకు ఈ కార్తీక మాసం మొత్తం మనము ఈ తులసి కోట దగ్గర దీపం పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. సౌభాగ్యులకి సౌభాగ్యము, అటు వివాహం కాని వారికి వివాహ అవకాశాలు, అలాగే సంతానం లేని వారికి కూడా సంతాన అవకాశాలు చక్కగా అమ్మవారు అటు తులసమ్మ ఇస్తుంది. కాబట్టి మనం ఇలా చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. సో జాతక రీత్యా మనకి ఒక్కో రాశికి ఏ చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి మనము చూద్దాం. 8 minutes వచ్చిందా? కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, ఎలా చేసుకుంటే మనకి కార్తీక మాసంలో మంచి ఫలితాలు వస్తాయి మనం చూద్దాం. ఇప్పుడు కన్యా రాశికి అధిపతి బుధుడు. సో బుధుడు ఆరాధన ఏం చేసుకుంటే ఈ బుధ రాశి వాళ్ళు కార్తీక మాసంలోని ఫలితాలు పొందవచ్చు అని అంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం దామోదరుడు. ఈ కార్తీక మాసానికి మొత్తం అధిదేవత దామోదరుడు అని అన్నాం కదా. సో వీలుంటే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. విష్ణు ఆలయాల్లో ఏదైనా దాన ధర్మం చేసుకోవాలి అని అనుకుంటే మటుకు అక్కడ ఏంటంటే, నేను చిన్నవి చెప్పడానికి వీళ్ళు చేస్తూ ఉంటాను. ఏంటంటే పెద్ద పెద్ద దానాలు చేయలేని వారు కూడా చిన్న ఫలితం చిన్నది చేసుకున్నానని అధిక ఫలం అని అంటాం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏమంటారు, చెయ్యాలి అన్న కోరిక పుట్టాలి. అంతేగాని మేము ఇంత చేస్తే ఇంత ఫలితం వస్తుంది, ఇంత చేస్తే అంత ఫలితం, మేము చేయలేమే అని అన్నట్టు ఆందోళన చెందకుండా విష్ణు ఆలయాల్లో మీరు పత్తి సమర్పించడానికి ప్రయత్నం చేయండి. అంటే ఒత్తులు అక్కడ వస్తూ ఉంటారు కదా, అందరూ వస్తుంటారు, భక్తులు వస్తుంటారు. కొంతమంది మర్చిపోతారు, ఒత్తులు తేవడం మర్చిపోతారు, నూనె తేవడం మర్చిపోతారు, అగ్గిపెట్టె తేవడం మర్చిపోతారు. సో అక్కడ మీరు అలాంటివి ఏమన్నా అక్కడ పెట్టేశారు అనుకోండి, ఒత్తులు ఎన్ని ఉంటాయండి, ఒక 50 రూపాయలు పెడితే మనకు 100 రూపాయలు పెడితే ఇంత ఒత్తులు వచ్చేస్తాయి. ఒక అగ్గిపెట్టె ఎంత ఉంటుంది, 2 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు, అంతే కదా. సో ఇవి అక్కడ మీరు విష్ణు ఆలయాల్లో బుధవారము శనివారము పెట్టినట్టయితే, లేదు మేము కోటేశ్వరుడు మేము కూడా ఇలాగే చేస్తామన్నట్టు అంటే కాదు. మీకు ఎంత స్తోమత ఉంటే అంత స్తోమత తగ్గట్టుగా మీరు చేసినట్టయితే కార్తీక మాస ఫలితము మీకు అకౌంట్లో ఆ స్వామి మీకు